గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ముక్షత్ ఛానల్. రిషి వసూల సఖీధరి చేరవ పార్ట్ 23. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ముక్షత్ ఛానల్. అలాగే మన సిరీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఆలస్యం లేకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. సాగర్ వాళ్ళు కాలేజ్కి వెళ్తారు కదా, ఇంకా వాళ్ళు లోపలికి వెళ్ళేటప్పటికి ఇంతలో సడన్గా ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి సాగర్కి డాష్ ఇస్తుందన్నమాట చూసుకోకుండా. ఇంకా అంతలో ఆ అమ్మాయి పడిపోతూ ఉంటే సాగర్ని అడుగు పట్టుకుంటాడనమాట పడిపోకుండా సపోర్టివ్కి. ఆ అమ్మాయి సాగర్ని అలాగే చూస్తూ ఉంటుందన్నమాట. ఆ అమ్మాయి చూడడానికి ఎలా ఉంటుందంటే పింక్ కలర్ టాప్, బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్ వేసుకొని క్యూట్గా ఉంటుంది. హెయిర్ కూడా లీవ్ చేసుకొని ఉంటుందన్నమాట. ఇంక తన ఫేస్ మీద హెయిర్ ఉంటుంది. ఇంతలో చల్లటి గాలి వేస్తూ ఉంటే ఇంక తన ఫేస్ మీద గాలి ద్వారా ఆ హెయిర్ అనేది వెళ్ళిపోతుందన్నమాట. చాలా క్యూట్గా ఉంటుంది. ఆ అమ్మాయి సాగర్ని అలాగే చూస్తూ ఉంటుందన్నమాట. చదవడానికి బీటెక్ థర్డ్ ఇయర్ అయినా రోజు జిమ్ చేయడం వల్ల బాడీ చాలా ఫిట్గా ఉంటుందన్నమాట. ఏమాత్రం తీసిపోడు, 6 ఉంటుంది హైట్. పిల్లని మేనిచ్చాయ అప్పుడప్పుడే వస్తున్న కొంచెం కొంచెం మీసం బియర్డ్తో చాలా బాగుంటాడనమాట. ఆ అమ్మాయి అలాగే చూస్తూ ఉంటుంది. సాగర్ అమ్మాయిని నించోబెట్టి సారీ అని అంటాడు టచ్ చేసినందుకు. అయ్యో నేను చెప్పాలి సార్, సారీ, అది వెనక ఎవరు పుష్ చేస్తారు సార్, సో సారీ అని ఉంటుంది. ఇట్స్ ఓకే అని చెప్పి అంటూ వెళ్ళబోతూ ఉంటే ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ప్రిన్సిపల్ సార్ రూమ్ అని అంటూ ఉంటే ప్రిన్సిపల్ సార్ కాదు మేడం, గో స్ట్రైట్ అండ్ టర్న్ లెఫ్ట్ అని అంటారు. థ్యాంక్ యూ అని చెప్పి అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. ఇంక ఇంతలో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత క్లాస్ రూమ్ అయితే వస్తుంది సాగర్ది. అందరూ వాళ్ళ ఫ్రెండ్స్తో చిట్ చాట్ చేసుకుంటూ ఉంటారనమాట. ఇంకా సాగర్ తన ఫ్రెండ్స్ తేజ, అలాగే రవి అండ్ మన చోటు ఉంది కదా సిరి, వీళ్ళ నలుగురు ఒక బ్యాచ్ అనమాట. వాళ్ళు వచ్చి లోపల కూర్చునేసరికి ఇంక తర్వాత సీతు బ్యాచ్ వస్తుంది. సీతు ఫ్రెండ్స్ వచ్చేసరికి ఒకరు స్వాతి, ఇంకోరు ఇస్మాయిల్, ఇంకోరు తారక్ అనమాట. వీళ్ళు ముగ్గురు ఒక బ్యాచ్ ఉంటారు. ఇంకా వాళ్ళు కూడా లోపలికి వచ్చి కూర్చుంటారనమాట. వాళ్ళు 2 టీమ్స్ కళ్ళతోనే ఒక్కొక్కరికి నిప్పులు రాజేసుకున్నట్టు చూసుకుంటూ ఉంటారనమాట. వాళ్ళ టీమ్స్కి అసలు పడదు. అండ్ ఇంకో టీం ఉంది, అది రాహుల్ టీం. ఎప్పుడు సీతుని ఫ్లడ్ చేస్తూ ఉంటాడు కదా, సో తన ఫ్రెండ్స్ కూడా వస్తారనమాట. వాళ్ళు కూడా వచ్చి కూర్చుంటారు. ఇందులో సార్ వస్తారనమాట. సార్ వచ్చేసరికి అందరు లేచి నించుంటారు. ఆయన రావడమే సీతుకి కంగ్రాచులేషన్స్ చెప్తారు మిస్ హైదరాబాద్కి గెలిచినందుకు. వీళ్ళు ఇలా అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటే ఒక టీం మాత్రం కొట్టదనమాట. అదే మన సాగర్ టీం. సాగండి అంతమంది మోడల్స్ని పెట్టుకొని అక్కేలా గెలిచింది, అసలు ఆ జడ్జెస్కి కళ్ళున్నాయి అంటావా అని అంటాడు పక్కనే ఉన్న చోటుతో. చోటు నాకు అదే డౌట్ హీరో, మన కళ్ళకు కనపడట్లేదా లేదంటే అది అందరికీ అందంగా కనపడుతుందా అని అంటుంది చోటు. నాకు అదే డౌటే అంటూ ఉంటే ఇంతలో వన్ మోర్ థింగ్ స్టూడెంట్స్, రేపు మన సీతుని ఇంటర్వ్యూ చేయడానికి లోకల్ టీవీ ఛానల్ వస్తుంది. సో మీరందరూ కూడా మీ గోల్స్ని రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ కంగ్రాట్స్ సీతు అంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పి కూర్చుంటుందన్నమాట. ఇంతలో మే కమిన్ సార్ అని వస్తుంది వాయిస్. ఎవరో కాదు, ఇందాక సాగర్ పడిపోతుంటే పట్టుకుంది కదా ఆ అమ్మాయి. ఇంత లేట్ ఏంటమ్మా అంటారు. సారీ సార్, న్యూ జాయినింగ్, థర్డ్ ఇయర్కి న్యూ జాయినింగా అనుకుంటారు స్టూడెంట్స్ అందరూ. లోపలికి రమ్మా అని చెప్తారు. ఇంకా తను అందరినీ చూసుకుంటూ సీతు పక్కన కూర్చుంటుందన్నమాట. సీతు ఆ అమ్మాయిని చూసి కొత్తగా జాయిన్ అయ్యావా అని అంటుంది. అవును, అది కూడా థర్డ్ ఇయర్కి న్యూ జాయినింగ్ ఏంటి అంటే మా ఫాదర్కి రీసెంట్గా ట్రాన్స్ఫర్ అయింది, సో అందుకు. ఓకే అని చెప్పి ఇంకా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. సీతు ఉండి నా పేరు సీతు అని అంటుంది. నైస్ నేమ్ అండి, నా పేరు ఇందు అని అంటుంది. వావ్ నైస్ నేమ్, అండి గింజొద్దు, కాల్ మీ సీతు అని అంటుంది. అండ్ వీళ్ళు నా ఫ్రెండ్స్ స్వాతి, ఇస్మాయిల్, తారక్ అని అంటారు. వాళ్ళకి కూడా హలో ఇచ్చి షేక్ హ్యాండ్ ఇస్తుంది అనమాట. వాళ్ళు కూడా స్మైల్ ఇస్తారు హలో అన్నట్టు. ఇంకా తిరిగి క్లాస్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. వాళ్ళు క్లాస్లో ఇంకా లీనమైపోతారు. ఇంకో పక్క సీతు వాళ్ళ పేరెంట్స్ ఉంటారు కదా, జయ గారు అండ్ రవి గారు. వాళ్ళు సుప్రజ గారు జయ గారిని చూసి, జయ
దా లోపలికి అక్కడ నించున్నారేంటి అని అంటారు. జయ అక్కడే కూర్చొని వాళ్ళ అమ్మమ్మతో ముచ్చట్లు పెడుతున్న వసుని చూసి బంగారు అని చెప్పి పిలుస్తారు. తన్ని అంత ప్రేమగా పిలిచేది తన చిన్నత్తయ్యే. తను అలా చూసేసరికి తనకు కూడా ఏడుపు ఆగదనమాట. పరిగెత్తుకుంటూ వెళ్ళి హగ్ చేసుకుంటుంది చిన్నత్త అని చెప్పి. వాళ్ళు అందరూ కూడా వాళ్ళిద్దరిని అలా హ్యాపీగా చూస్తూ ఉంటారనమాట. ఇంకా పక్కనే ఉన్న రవి గారిని చూస్తుంది. అంకుల్ అని అంటూ ఉంటే బంగారు అని చెప్పి ఆయన కూడా సైడ్ హగ్ చేసుకొని బస్సు తల నిమురుతారనమాట. జయ గారు ఉండి నాన్న అత్త అని పిలిచి ఆయన అంకుల్ అని పిలుస్తున్నావేంటి అంటే మీ ఇద్దరు ఆయన మా ఆయన అని అంటూ ఉంటే అవునా, అయ్యో నాకు చాలా హ్యాపీగా ఉంది అత్తమ్మ, అయ్యో థ్యాంక్ యూ అంకుల్ అని అంటుంటే సారీ మామయ్య అని అంటుంది. వాళ్ళిద్దరిని హక్ చేసుకుంటుంది అనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. తను చిన్నప్పటి నుంచి ఎత్తుకున్న వాళ్ళ నాన్న ఫ్రెండ్ అయిన రవి గారిని వాళ్ళ అత్తయ్యకి ఇచ్చి చేశారని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట వసు. అవును రఘు ఏడోడు వాడిని చూడు ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో అని చెప్పి ఆయన అంతా చూస్తూ ఉంటారనమాట. హాల్ మొత్తం ఎక్కడ కనిపించడు. ఇంకా చక్రి వచ్చి రఘుని హాస్పిటల్లో జాయిన్ చేశారు అంటాడు. ఎందుకన్నయ్యా అని అంటాడు. ఇంకా తన జరిగింది మొత్తం చెప్తారనమాట. మరి మీనా అని అంటుంటే మీనా ఇంకా లేదు మనకి అని చెప్పి సుప్రజ అలాగే జయ గారు హక్ చేసుకొని ఇచ్చేసేస్తారనమాట. వాళ్ళ ముగ్గురు మధ్య అంత బాండింగ్ ఉండేది. ఇంకా జయ గారు కూడా ఎమోషనల్ అయిపోతారనమాట వసుని హక్ చేసుకొని. వారికి కూడా కొంచెం బాధగా ఉంటుంది. నోరారా అన్నయ్య అని పిలిచే చెల్లి దూరం అయిపోయేసరికి. ఇప్పటికీ నార్మల్ అవుతారనమాట. అందరూ మాటల్లో పడతారు. ఇంకా ఆఫ్టర్నూన్ అవుతుంది. లంచ్ టైంకి రిషి కావాలని ఇంటికి వస్తారనమాట. ఎప్పుడు ఇంటికి రాడు. ఇంకా వసు ఉంది కాబట్టి ఇంక ఇంటికి వస్తారనమాట. ఇంకా దేవు కూడా అప్పుడే ఇంటికి వస్తారు. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఇంకా అందరూ భోజనం చేస్తూ ఉంటారనమాట. ప్రజ గారు అలాగే జయ గారు అందరూ కొసరి వడ్డిస్తూ ఉంటారు వసుకి. వసు వాళ్ళందరూ ప్రేమని చూసి హ్యాపీగా తింటూ ఉంటుందన్నమాట. వాళ్ళందరూ వసుని చూడడం హ్యాపీగా ఉన్నా తను అసలు పట్టించుకోవట్లేదు అని చెప్పి సుప్రజ గారితో మామ్ నాకు వడ్డిస్తావా లేదా అని అంటాడు. అవి మర్చిపోయాను నాన్న అని చెప్పి వడ్డిస్తూ ఉంటారు. దేవ్ తనకై తనే వడ్డించుకుంటాడనమాట. వాళ్ళ మదరు వసుని చూసుకుంటున్నారని చెప్పి. మదర్ గారు కూడా మాకు కూడా అని చెప్పి ప్లేట్ చూపిస్తారు. ఇంకా ఎవరి వైఫ్స్ వాళ్ళకి వడ్డిస్తారనమాట. పద్మావతి గారు రిషినే చూస్తూ ఉంటారు. కానీ వసుని కూడా చూస్తూ ఉంటారనమాట. రిషి అప్పుడప్పుడు వసుని చూస్తూ ఉంటారు. వసు ఒక్కసారి కూడా తలెత్తి రిషిని చూసిందే ఆవిడ చూడలేదు, మాట్లాడింది చూడలేదన్నమాట. ఏమైంది వీళ్ళిద్దరికి? వసు అందరితో బాగానే మాట్లాడుతుంది, దేవుతో మాట్లాడుతుంది, రిషితో ఎందుకు మాట్లాడట్లేదు అనుకుంటూ ఉంటారు ఆవిడ. ఇంకందరూ లంచ్ అయిపోతూ ఉంటుందన్నమాట. వసు ఉండి దేవబావా అని చెప్పి పిలుస్తుంది. ఇంకా అప్పుడే తినేసి వెళ్ళి సోఫాలో కూర్చొని ఫైల్స్ చెక్ చేసుకుంటూ ఉంటాడనమాట రిషి. దేవ్ బావా అనేసరికి అందరూ షాక్ అయిపోతారు. ముఖ్యంగా దేవ్ షాక్ అయిపోతాడనమాట. దేవ్ బావా అని చెప్పి మళ్ళీ పిలుస్తుంది స్వీట్గా. రిషి కోపంగా వాళ్ళ అన్నని చూస్తూ ఉంటాడనమాట. దేవ్ వచ్చేసి వసునే చూస్తూ ఇంకా తనకి వేడి చూపులు తగులుతూ ఉంటే రిషిని చూస్తూ ఉంటాడు. అందరూ వసుని అలాగే రిషిని మార్చి చూస్తూ ఉంటారనమాట. వసు ఎవరిని పట్టించుకోకుండా దేవ్ బావా నాన్న దగ్గరికి తీసుకుని వెళ్ళవా నన్ను అని అడుగుతుంది. దేవుకి ఏం చెప్పాలో అర్థం కాదనమాట. రిషిని చూస్తూ ఉంటాడు. రిషి కళ్ళు ఎర్రగా అవుతాయి అన్నమాట. పిడికిలు కూడా బిగించుకుంటుంది. చాలా పొసెసివ్ ఫీల్ అవుతూ ఉంటాడు. నిన్నే దేవ్ బావా అని మళ్ళీ పిలుస్తుంది. రిషి సీట్ మీద కొంచెం గట్టిగానే కొడతాడనమాట. నాన్నని చూడాలనిపిస్తుంది దేవ్ బావా, నన్ను తీసుకొని వెళ్ళవా దేవ్ బావా అని అంటుంది. మాటకి ముందు ఒకసారి దేవ్ బావా, మాటకి వెనక ఒకసారి దేవ్ బావా అని. దేవుకైతే చాలా టెన్షన్గా అనిపిస్తూ ఉంటుందన్నమాట. అలాగే అమ్ము అని అంటాడు. ఇప్పుడే వెళ్దాం బావా అని అంటుంది. సరే అమ్ము వెళ్దాం అని అంటూ వెనక్కి తిరిగి మామయ్య అత్తయ్య
నేను నాన్నని చూడ్డానికి వెళ్ళేసి వస్తాను అని అంటుంది. సరే అమ్మో జాగ్రత్త అని అంటారు. ఇంక అక్కడి నుంచి దేవ్ బస్సు అయితే వెళ్ళిపోతారనమాట. చక్రధర్ గారు రిషి ఫేస్ చూస్తారనమాట. టమాటాలా రెడ్ అయిపోతుంది, అంత ఎర్రగా అయిపోతుంది అనమాట. చక్రధర్ గారు లోపలే నవ్వుకుంటూ ఉంటాడు. ప్రజా గారు అందరూ కూడా షాక్ అయిపోయి రిషినే చూస్తూ ఉంటారనమాట. వెళ్తున్న వసు వాళ్ళని కొంతమంది చూస్తూ ఉంటారు. ఇంక చక్రధర్ గారు నవ్వుతూనే సుప్రజ గారి దగ్గరికి కొంచెం జరిగి, నా కోడలు ఇచ్చిన షాక్కి నువ్వు నీ కొడుకు అలా బిగుసుకుపోయారు. నా కోడల్ని చూడంగానే అయ్యో చిన్నప్పుడు చాలా అల్లరి చేసేది, వాళ్ళ బావని ముప్పు తిప్పలు పెట్టేది, ఇప్పుడేంటి ఇంత మెత్తగా ఉంది, ఎలా నెట్టుకొస్తుందో అని భయపడిపోయాను. చూసావా, నా అమ్ము ఇస్ బ్యాక్, నీ కొడుకుని ఇంకా చెడు కూడా ఆడేస్తుంది అని అంటూ ఉంటే సుప్రజ గారు షాక్తో ఆయన వైపు చూస్తుంది. ఏంటా చూపు, ఇప్పటి నుంచి ఈ సింహాన్ని నా బంగారు తల్లి ఒక ఆడిచ్చేస్తుంది, నేను దాన్ని చూసి హ్యాపీగా ఫీల్ అవ్వాలి. నన్ను నీ దగ్గర ఎన్నిసార్లు ఇరికించాడు, చెప్తాను వీడి పని అనుకుంటూ ఆయన అక్కడి నుంచి హ్యాపీగా వెనుతిరుగుతారనమాట. రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటారు. కారులో దేవ్ అలాగే మన వసు వెళ్తూ ఉంటారు కదా. దేవ్ కార్ డ్రైవ్ చేస్తూనే, అమ్మో వసుకి చిన్నప్పుడు నన్ను ఎలా పిలిచేదో తెలీదా, అయ్యో ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్తే ఆ ఋషి నన్ను చంపేస్తాడు. చిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి అది నన్ను బావా అని పిలిచినందుకు ఏం చేసిందో గుర్తు తెచ్చుకుంటాడనమాట. ఒకసారి వసు ఇలాగే రిషి మీద కోపంతో దేవ్ బావా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. వాడిని ఎందుకు బావా అని పిలుస్తున్నావు, నేను మాత్రమే నీకు బావా అని అంటూ ఉంటే, నేను పిలుస్తాను, నన్ను తిట్టావు కదా నువ్వు అని చెప్పి అలిగి కూర్చుంటుందన్నమాట. కావాలని చెప్పి దేవ్ బావా అని పిలుస్తూనే ఉంటుంది. దేవ్ అవేం పట్టించుకోడనమాట. రిషికి చాలా కోపం వచ్చేస్తుంది అనమాట. ఇంకా వాళ్ళన్నీ చెయ్యి వెనక్కి తిప్పి గుద్దుతాడనమాట వీప్ మీద. పాపం దేవ్ ఓడ్చుకోలేక గట్టిగా ఏడ్చేస్తారు. అందరూ వస్తారనమాట. అందరూ వస్తే ఏం జరిగిందని అంటూ ఉంటే, నీ బావా అని పిలుస్తుంది అని అంటాడు. తను కూడా బావే కదా అని అంటూ ఉంటే, నేను ఒప్పుకోనత్తా, అది నన్ను మాత్రమే బావ అని పిలవాలి, అన్నయ్యని బావ అని పిలిస్తే నేను ఊరుకోను, దానికి ఒక్కడే బావ, అది రిషేంద్ర నాయుడు మాత్రమే అని అంటాడు చాలా కోపంగా యాటిట్యూడ్గా. అక్కడ వాళ్ళ తాతయ్య కూడా రిషి యాటిట్యూడ్ చూసి ముచ్చటగా అనిపిస్తుంది. సరే అన్ని మాత్రమే పిలుస్తుంది బావ అని, సరేనా అని అంటూ ఉంటే దేవ్ కన్నీళ్ళు తుడుచుకుంటాడు అనమాట. దేవ్కి కోపం వస్తే రుద్రుడే, కానీ వాళ్ళ తమ్ముడు ముందు కొంచెం సాఫ్టే అనమాట. కళ్ళు తుడుచుకుంటాడనమాట. ఇంకా రిషి తన కోపాన్ని తగ్గించుకొని దేవ్ దగ్గరికి వెళ్ళి హక్ చేసుకొని సారీ అన్నయ్య అని అంటాడు. ఇంకా వాళ్ళు అలాగా క్లోజ్ అయిపోతారు అన్నమాట. అంతా గుర్తు తెచ్చుకొని ఉలిక్కి పడతాడనమాట. తనకి మళ్ళీ ఎక్కడ గుద్దుతాడో అని చెప్పి భయం వేస్తూ ఉంటుంది. ఇంకా వసు సైడ్ చూస్తాడు. వసు ఏం తెలియనట్టు ఇంకా బయట వ్యూ చూస్తూ ఉంటుందన్నమాట. ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్తారు. ఇంకా డైరెక్ట్గా వాళ్ళ నాన్నని వేరే రూమ్లో షిఫ్ట్ చేసి ఉంటారనమాట. ఇంకా అక్కడ కూర్చుంటుందన్నమాట వసు వాళ్ళ నాన్నే చూస్తూ. ఇంకా కొంతసేపటికి రఘు గారు కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న వసుని చూస్తారు. అమ్మో అని చెప్పి పిలుస్తారు. నాన్న ఇప్పుడు మీకు ఎలా ఉంది అని అంటూ ఉంటే, ఇప్పుడు పర్వాలేదు, ఆయన నాకేమవుతుంది, ఒకవేళ ఏదన్నా జరిగినా నేను కళ్ళల్లో పెట్టుకొని చూసుకునే కుటుంబం ఉంది, ప్రాణంలా ప్రేమించని బాగున్నాడు, తన దగ్గరికి నేను చేర్చాను, తర్వాత నాకు ఏమైనా పర్వాలేదు అని అంటూ ఉంటారు ఆయన. అలా అనకు నాన్న, అందరూ ఉన్నా నువ్వు మాత్రం లేకపోతే నేను ఉండలేను అని చాలా ఎమోషనల్ అయిపోతుంది అన్నమాట. వన్స్ వాళ్ళు ఊరు వదిలి వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్న వసుని ఏ లోటు లేకుండా పెంచారు. తర్వాత ఎప్పుడు భద్రావతి వచ్చి టార్చర్ చేస్తూ ఉన్నా వసు ఏ రోజు చెప్పింది లేదు. తెలుసుకున్న తర్వాత కూడా ఏ రోజు కూడా రఘు గారు వసు మీద చెయ్యి వేయనిచ్చేవారు కాదు. అంత బాగా చూసుకున్న వాళ్ళ నాన్నకి ఇలా ఈ స్థితిలో చూసి వసుకి చాలా ఏడుపు వచ్చేస్తుంది అనమాట. ఇంత హ్యాపీ సిచ్యువేషన్లో వసు అడ్డం ఆయనకు నచ్చలేదు. తన కళ్ళు తుడుస్తూ ఉంటారు. అవును అత్తయ్య వాళ్ళు మామీ వాళ్ళు మాట్లాడారా, అందరూ బాగా మాట్లాడుతున్నారా అని చెప్పి టాపిక్ని డైవర్ట్ చేస్తారు. అందరూ బాగా మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటే, రిషితో మాట్లాడావా అని అంటాడు. మాట్లాడతాను అని అంటుంది. మాట్లాడతావా, ఇంకా మాట్లాడలేదా అని అంటారు. అది
అది బిజీ కదా తను అని అంటే, తనేంటి చెప్పు రిషితో మాట్లాడలేదు కదూ అని అంటూ ఉంటుందన్నమాట. ఉన్నాను దేవ్ బావ డిశ్చార్జ్ చేసుకొని వస్తా అని చెప్పాడు, నేను వెళ్ళి ఒకసారి మాట్లాడేసి వస్తాను అని అంటూ ఉంటే, దేవ్ భావన అని అంటూ జరిగిన రచ్చ మొత్తం గుర్తు తెచ్చుకొని, దేవుని బావ అంటుందండి, పాపం నా అల్లుడు అని అనుకుని తన అల్లరి వసు మళ్ళీ తిరిగి వచ్చిందని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఆయన కూడా. ఇంకా ఇంకో పక్క రిషి అయితే తన రూమ్కి వెళ్ళి చాలా కోపంగా తన పిల్లోని పక్కకు నెట్టేసి అన్నని బావ అంటుందండి, నాతో అసలు మాట్లాడట్లేదు, చాలా ఇయర్స్ అయిపోయింది కదా, నా దగ్గర మాట్లాడడానికి బెరుకు అనుకుంటుంటే అందరితో బాగానే మాట్లాడుతుంది, ఆఖరికి దేవుతో కూడా. మరి నేనేం చేశాను? వచ్చినప్పటి నుంచి ఒక్క మాట మాట్లాడలేదు, కనీసం నా వైపు చూడట్లేదు, అట్లీస్ట్ నా కళ్ళలో కళ్ళు పెట్టి కూడా చూడట్లేదు, ఏమైంది దీనికి అనుకుంటూ ఉంటాడనమాట రిషి. అమ్మో, దీనికి నువ్వు పే చేయాలి, ఊరుకో నేను అనుకుంటూ ఉంటాడనమాట. ఇంకా వసు వాళ్ళు రఘు గారిని డిశ్చార్జ్ చేసుకొని వస్తారనమాట. అప్పటికే హాల్లో చాలా మంది ఉంటారు. రఘు గారు ఇంకా లోపలికి అడుగు పెడుతూ ఉంటే, అన్నయ్య ఆగండి అని చెప్పి సుప్రజ అలాగే జయ గారు లోపలికి వెళ్ళి నీళ్ళు తీసుకొని వచ్చి ఇంకా ఆయనకి దిష్టి తీసి లోపలికి రమ్మంటారనమాట. లోపలికి వెళ్ళేసరికి చాలామంది ఉంటారు. విశ్వకి చెయ్యి ఫ్రాక్చర్ అయ్యి ఉంటుందన్నమాట. విశ్వ, రఘు అని చెప్పి ఇద్దరు చూసుకుంటూ ఉంటారు. రవి గారు వచ్చి ఫాస్ట్గా రఘు గారిని హగ్ చేసుకుంటారనమాట. చాలా ఎమోషనల్ అయిపోతారు. చక్రధర్ కన్నా రవి గారికి అలాగే రఘు గారికి చాలా బాండ్ ఉండేదన్నమాట, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. అలా వాళ్ళిద్దరు ఒకరినొకరు చూసుకొని రవి అని అంటారు రఘు గారు. ఇంకా వాళ్ళు కూడా హగ్ చేసుకుంటారనమాట. విశ్వ నీకేమైంది అని అంటూ ఉంటారనమాట. జరిగింది మొత్తం చెప్తారు. అయ్యో ఎంత ప్రమాదం తప్పిందిరా అని చెప్తారనమాట. ఆయన చెయ్యి బ్యాండేజ్ వేసి ఉంటుంది. ఇంతలో బయట నుంచి విశ్వ అని చెప్పి పెద్దగా ఏడుపు వినిపిస్తుంది అనమాట. అది ఎవరితో కాదు, విశ్వ వాళ్ళ వైఫ్ అనమాట, సుష్మా గారిది. ఆయన వచ్చేసింది, ఇంకా దీనిలా ఆపడం మన వల్ల కాదు అని చెప్పి కొడుకుని చూస్తాడనమాట. కొడుకు కూడా నేనేం చేయలేనట్టు సైలెంట్గా రిషి పక్కకి వెళ్ళిపోతాడు. ఇంకా సుష్మా గారు లోపలికి వచ్చి, ఇంత జరిగితే నాకు ఒక్క మాట చెప్పాలని తెలీదా, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి అంత జరుగుతున్నా కూడా నాకు ఒక్క మాట చెప్పలేదు, ఏడివాడు కార్తిక్ అని చెప్పి ఇంకా రిషి వెనుక్కున్నవాడు, ఏరా చెప్పడం నీకు తెలీదా, ఆ మనిషి అలా ఉండిపోతే నా ప్రాణం బిలవెల్లాడిపోతుంది అని నీకు తెలీదా అని చెప్పి ఎమోషనల్ అయిపోతారనమాట. కార్తిక్ వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి సారీ మా అని చెప్పి చెవులు పట్టుకుంటారు. రమ్య వీళ్ళందరినీ చూస్తూ ఉంటుందన్నమాట. కార్తిక్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి సారీ మా అని చెప్పి సైడ్ హక్ చేసుకొని, నాకు తెలుసు డాడీకి ఏమన్నా అయితే నువ్వు ఉండలేవని, అందుకే నీకు చెప్పలేదు, నువ్వు మళ్ళీ స్ట్రెస్ తీసుకుంటావని అంటూ ఉంటే, ఆయనకన్నా నాకు ఏది ఎక్కువ కాదని తెలుసు కదా నీకు అని చెప్పి అంటూ ఉంటారు. సరే అయిపోయింది కదా, నీ ముందు ఉన్నాను కదా, చాలా హెల్తీగా ఉన్నాను అని అంటూ ఉంటే, ఇంకోసారి డ్యూటీ అని వెళ్ళండి రిషి, ఈయనకి రిటైర్మెంట్ ఇప్పించే, ఆ పోలీస్ ఉద్యోగం అంటేనే ఎప్పుడెప్పుడు ఏమవుతుందా అని చెప్పి ప్రాణాలు బిక్కుమంటూ బతకాలి, నేను ఆ బతకలేను, ఈయనకి చెప్పి అలసిపోయాను, ఈయనకి రిటైర్మెంట్ ఇప్పించేలాగా ఏదో ఒకటి చెయ్యి నాన్న అని అంటూ ఉంటారు. విశ్వ గారు వాళ్ళ వైఫ్ దగ్గరికి తీసుకొని, నువ్వు అలాంటి పనులు చేయకు, ఇప్పుడు నాకు బాగానే ఉంది అని అంటూ ఉంటారు అనమాట. ఆవిడ కొంతసేపటికి కన్సోల్ అవుతారు, ఓకే అవుతారనమాట. ఇంకా అందరూ వసుని చూస్తారనమాట. విశ్వ వాళ్ళు కూడా వసుని దగ్గరికి తీసుకుంటారు. ఇంకా రమ్య ఉండి కార్తిక్కి రిషికి చెప్పమంటుంది తను వెళ్ళే విషయం అని చెప్పి కళ్ళతోనే సైగ చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా కార్తిక్ ఉండి రమ్యని చూస్తూనే పట్టించుకోనట్టు రిషికి టెక్స్ట్ చేస్తాడు, నేను చెప్పేస్తున్నాను బావా అన్నట్టు, ఆల్ ది బెస్ట్ అన్నట్టు థమ్ సింబల్ చూపిస్తాడు. ఇంకా విశ్వ గారికి అలాగే సుష్మా గారి చేతులు పట్టుకుంటాడు కింద కూర్చొని, ఏంటన్న మామ్ డాడ్ నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అని అంటాడు.
ఏంటది అని అంటూ ఉంటే, అది నేను చెప్పాక నువ్వు అనకూడదు అని అంటూ ఉంటే, ఏంట్రోయ్ ఎవరినన్నా ప్రేమించావా ఏంటి అని అడుగుతారు విశ్వ గారు. అది డాడ్ అని చెప్పి బ్లష్ అవుతూ ఉంటాడే. నిజమా అని అంటూ ఉంటే, డాడ్ నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, చూడంగానే నచ్చేసింది, బట్ తనకి ఎవరు లేరు అని అంటూ ఉంటే రమ్య చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుందన్నమాట. తన గురించే చెప్తున్నాడు అని చెప్పి. ఈ కార్తిక్ గారికి ఏమైంది, నేను ఒకటి చెప్పమంటే ఇంకోటి చెప్తున్నాడు అని చెప్పి ఆయన తన సైడ్ కోపంగా అలాగే టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుందన్నమాట. కార్తిక్ రమ్యని చూసి నవ్వుకుంటూనే వాళ్ళ నాన్న సైడ్ తిరుగుతాడు. సుష్మా గారు ఉండి, అయితే ఏమైంది, మనం ఉన్నాం కదా, ముందు నా కోడలు ఎక్కడుందో చెప్పు, నేను వెళ్ళి తెచ్చేసుకుంటాను అని అంటారు ఆవిడ. వాళ్ళందరూ అంత పాజిటివ్గా స్పందించేసరికి రమ్యకి కొంచెం హ్యాపీగా ఫీల్ అనిపించినా వాళ్ళకి నేను తగను అని చెప్పి కామ్గా ఉంటుందన్నమాట. ఇంకా ఎవరు తన పేరేంటి అని అడుగుతారనమాట విశ్వ గారు. చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుందన్నమాట, చేతులు నలిపేసుకుంటూ ఉంటుంది. రిషి ఒక సైడ్గా రమ్యనే చూస్తూ ఉంటాడనమాట తన టెన్షన్ పడ్డని చూసి. సారీ మా, నీకు ఇష్టం లేకుండా నిన్ను ఇక్కడ ఉంచడం తప్పే, బట్ నా వసుని కాపాడిన నేను అలా ఒంటరిగా వదిలేయలేను. నీ డెసిషన్ ఏదైనా సరే వాళ్ళు నిన్ను బాగా చూసుకుంటారు అని అనుకుంటాడనమాట రిషి. ఇంక తన వర్క్లో తను ఉంటాడనమాట. ఇంక వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. చెప్పురా ఎవరు తను అని అంటూ ఉంటారనమాట. ఇంకో పక్క క్లాస్ అయిపోవడంతో అందరూ క్యాంటీన్కి అయితే వెళ్తారనమాట. ఇస్మాయిల్ తారక్ బర్గర్ ఆర్డర్ చేసి వచ్చి కూర్చుంటారనమాట. ఇంకా వాళ్ళ ఎదురుగానే ఒక బెంచే ఖాళీగా ఉంటుంది. ఇంకా చుట్టూరు మొత్తం ఫిల్ అయిపోయి ఉంటారనమాట. ఇంకా అక్కడికి వచ్చి ప్లేస్ అండి అని కూర్చుంటారనమాట. ఎదురుగా ఉన్నది చూసుకోకుండా సాగర్ వాళ్ళ ఫ్రెండ్స్. ఇంకా సాగర్ వాళ్ళని చూసి, యాడికి వెళ్ళినా ఈ దిష్టి బొమ్మలేనా అని అనుకుంటూ ఉంటారు. మరే అని అంటుంది సీతు. ఏంటే డెవల్ అని అంటూ ఉంటే, ఏంట్రా సైక్, అయినా నువ్వు ఇక్కడికి వచ్చి తింటున్నావేంట్రా, నువ్వు ఇవి తినవు కదా, నువ్వు తినేది సపరేట్గా ఉంటుంది కదా అని అంటూ ఉంటే, ఏం చేస్తాం డెవిల్, నువ్వే గడ్డి తిరిగినప్పుడు నేను మాత్రం తినక ఏం చేస్తాను అని అంటాడు. రే సైక్, ఏంటి డెవిల్ అని అంటాడు. నీతో మాట్లాడడం బెస్ట్ అని అనుకుంటూ ఉంటుంది. నీతో మాట్లాడడం నాకు సరదా మరి అని అంటూ ఉంటాడు. ఇంతలో సిరి ఉండి హీరో అని చెప్పి స్నాక్స్ తీసుకొని వచ్చి అక్కడ పెట్టి ఎదురుగా ఉన్న తన ట్విన్ సిస్టర్ని చూసి, అయినా దీంతో మనకెందుకు హీరో, మనం తిందాం అని చెప్పి వాళ్ళు తింటూ ఉంటారు. తిను వాడితో కలిసి ఇలాంటి చెత్త ఫుడ్ అంతా తిను, అప్పుడు కానీ ఇంకా లావు రావు అని అంటూ ఉంటే, ఏ చోటునేమన్నా అన్నావంటే ఊరుకోను, ఏం చేస్తావురా, అది నా సిస్టర్, దాన్ని ఏమన్నా అంటాను, నీకెందుకు మిడిల్లో అని అంటూ ఉంటే, దాన్ని ఏమన్నా అంటే ఊరుకొని చెప్తున్నా, అది నా ఫ్రెండ్ అని అంటూ ఉంటే ఒకరి మీద ఒకరు యుద్ధాలు దూకోవడానికి వెళ్తూ ఉంటారనమాట. ఏంట్రా నువ్వు మాట్లాడేది నేను వినేది, అయినా అది నా చెల్లెలు, అది నా మాట వినాలి అని అంటూ ఉంటే, చిన్నప్పటి నుంచి అది అలవాటే కదా, అందరి మీద పెత్తనం చేయడం, అన్నీ నాకే తెలుసు అని చెప్పి ఫోర్స్ కట్టడం, ఇదే కదా నీకు తెలుసు అని అంటూ అక్కడి నుంచి చోటుని తీసుకొని వెళ్ళిపోతారనమాట విసురుగా. ఇదంతా చూస్తూ ఉంటుందన్నమాట మన ఇందు. అక్కడున్న వాళ్ళకి అందరికీ ఇది అలవాటే అన్నట్టు సైలెంట్గా తినేసి వెళ్ళిపోతూ ఉంటారు. రాహుల్ ఫ్రెండ్ రాజేష్ అని ఒక పర్సన్ ఉంటాడనమాట. రే సీతుకి నేను లవ్ మ్యాటర్ చెప్తా అన్నావు కదరా అని అంటూ ఉంటే, అదేరా నిన్న తను గెలిచింది కదా, తన కోసం పార్టీ అరేంజ్ చేస్తా అన్నాను, తను కూడా ఇంట్రెస్ట్ లేనట్టు బిహేవ్ చేస్తుంది, తను ఎలాగన్నా ఒప్పించాలిరా, ఆ రోజు పార్టీలో తనకి ప్రపోజ్ చేస్తాను అని అంటూ సీతునే చూస్తూ ఉంటాడనమాట. ఇంకా రాజేష్తో, సరేరా నువ్వు క్లాస్కి వెళ్ళు, నేను ఇప్పుడే వస్తానని చెప్పి సీతు అని చెప్పి వెళ్తూ ఉంటాడు. ఏంటి అని అంటుంది. సీతు అది ఏంటి, ముందు మ్యాటర్ చెప్పు అని అంటూ ఉంటే, అది వాడు చాలా ఎక్కువ చేస్తున్నాడు, నీ మీదే అందరి ముందు అలా ఆడడం నాకు నచ్చలేదు అని అంటూ ఉంటే, హలో చూడు, అది మా ఇద్దరి మధ్య మ్యాటర్, ఓకేనా,
నీకు ఈ విషయంలో ఎలాంటి సంబంధం లేదు అని అంటుంది. ఓకే కూల్, ఒక ఫ్రెండ్గా నేను అడ్వైస్ ఇచ్చాను, అయినా వాడు చాలా యారోగెంట్, ఈ కాలేజ్ వాడిదే అని చెప్పి చాలా బిల్డప్ ఇస్తూ ఉంటాడు. అందుకే అంటూ ఉంటే, అయినా ఇవంతా నాకెందుకు, నువ్వు వచ్చిన మ్యాటర్ చెప్పు అని అంటుంది. అది ఫంక్షన్కి అన్నీ ఏర్పాటు చూసుకున్నా అని మళ్ళీ ఒకసారి అడుగుదామని అంటూ ఉంటే, నాకు ఇంట్రెస్ట్ లేదు రాహుల్, ఐఎమ్ సారీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఒక పక్క చోటుని తీసుకొని వెళ్ళిపోతారు కదా, చోటు కొంచెం అప్సెట్ అయిపోతుంది అనమాట. రే చోటు అని అంటుంటే, ఇట్స్ ఓకే హీరో, లీవ్ ఇట్, తను ఎప్పుడు ఇంతే కదా, తను నాకన్నా ఒక 10 seconds ముందు పుట్టిందని చెప్పి ఎప్పుడు నా మీద పెత్తనం చేయాలని చూస్తూ ఉంటుంది. ఇట్స్ ఓకే లైట్ అని అంటుంది. తను త్వరగా నార్మల్ అవ్వడం చూసి వాళ్ళు కూడా కొంచెం రిలాక్స్ అవుతారనమాట, రవి అలాగే తేజ కూడా. అండ్ ఇంతలో ఇందు హలో సార్ అని చెప్పి పిలుస్తుంది. ఎవరా అని చూస్తూ ఉంటారనమాట. హీరో ఎవరు తను అని అడుగుతుంది చోటు. అదొక మెంటల్ కేసులే, పొద్దున్న తగులుకుంది అని అంటాడు. ఏంటి విషయం అని, దానికి అంత సీన్ లేదులే చోటు అని అంటుంది. ఇంతలో ఇందు వస్తుందన్నమాట. హలో సార్, థ్యాంక్ యూ సో మచ్, మార్నింగ్ హెల్ప్ చేసినందుకు. మార్నింగే చెప్పావు కదా అని అంటాడు. అది నేను కూడా మీ క్లాసే అని అంటుంది. చూశాను అని అంటాడు. అది సార్ నా పేరు ఇందు సార్ అని అంటూ ఉంటే, హలో ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ సార్స్ మేడమ్స్ ఎవరు లేరు, అందరు కూడా ఫ్రెండ్సే, సో సారు మేడం అనడం ఆపు అని అంటూ ఉంటే, సారీ నా పేరు ఇందు, మీ పేరు అని అంటుంటే చెప్పాలా అని అంటూ చూస్తూ ఉంటుంది అనమాట బ్లాంక్గా. సాగర్ అదే యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తూ, మ్యాండేటరీయా ఇప్పుడు నా పేరు నీకు చెప్పడం అని అంటుంది. అంటే పరిచయం చేసుకుందామని, ఇక్కడ ఇంతమంది ఉంటే మా దగ్గరికి వచ్చి పరిచయం చేసుకోవాలని ఎందుకు అనిపించింది నీకు అని అడుగుతుంది చోటు. అంటే ఒకే క్లాస్ అని చెప్పి అని ఉంటుంది. సరే అని చెప్పి పేరు చెప్తాడు. మై నేమ్ ఇస్ సాగర్ అని చెప్పి. నైస్ నేమ్ సార్ అని అంటూ ఉంటుంది అనమాట. ఇంక వెళ్తావా అని అంటాడు. ఎందుకు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట సాగర్నే చూస్తూ. ఇదేంటి బ్రో నిన్ను అలా చూస్తుంది, అయినా ఇది మార్నింగ్ అక్కపక్కన కూర్చుంది కదా అని అంటుంది. అని అంటూ ఉంటే, రవి అలాగే తేజ ఒకేసారి మన ఎనిమిలోకి ఇంకో పర్సన్ యాడ్ అయ్యారనమాట అని అంటూ తన్ని చూస్తూ ఉంటారనమాట. ఇంకా సాగర్ దాన్ని ఏంట్రా చూసింది పదండి అని అంటారు. ఇంకా క్లాస్కి అయితే వెళ్ళిపోతారనమాట. సాగర్ వాళ్ళతో మాట్లాడడం సీతు వాళ్ళ టీం అందరు చూస్తారనమాట. సీతు కూడా చూస్తుంది. ఇందాక వాళ్ళిద్దరూ గొడవ పడ్డం చూసిన ఇందు వీళ్ళిద్దరికీ పడదని డిసైడ్ అయిపోతుంది అనమాట. ఇంకొంతమంది వాళ్ళ గురించి మాట్లాడుకోవడం విని ఇంకా కన్ఫర్మ్ చేసుకుంటుంది. నాతో సీతు మాట్లాడుతుందో లేదో అనుకుంటూనే సీతు దగ్గరికి వెళ్తుంది. సీతు అలాగే చూస్తూ ఉండేసరికి, ఐఎమ్ సారీ సీతు, తను నీ ఎనిమి అని నాకు ఇప్పుడు తెలిసింది అని అంటూ ఉంటే, ఐఎమ్ సారీ ఇంకెప్పుడు మాట్లాడను అని అంటూ ఉంటే, అయ్యో ఇందు తను నా ఎనిమియే కాదు నువ్వు, బట్ నువ్వు నా ఫ్రెండ్వి, అంతేపటికి చాలా క్లోజ్ అయిపోయావు నువ్వు. నేను ఫ్రెండ్షిప్ చేస్తాను, బట్ నీ రూల్ చేయాలనుకోను, వాళ్ళ ఇష్టం, వాళ్ళు మాట్లాడుకోవడం మాట్లాడకపోవడం అని ఉంటుంది. ఇందు షాక్ అయిపోతుంది అనమాట తన మెచ్యూరిటీ చూసి. నా మీద నీకు ఎలాంటి కోపం లేదా? ఎందుకు కోపం? నాకు నచ్చిన పర్సన్ నీకు నచ్చాలని రూల్ లేదు, నీకు నచ్చిన పర్సన్ నాకు నచ్చాలని రూల్ లేదు కదా అని అంటారు. ఇందు అలాగే చూస్తూ ఉంటుంది. నువ్వు చాలా గ్రేట్ తెలుసా, ఇంత చిన్న ఏజ్లోనే ఇంత మెచ్యూరిటీతో ఉన్నాం, అందుకేనేమో మిస్ హైదరాబాద్కి గెలిచావు అని అంటూ ఉంటే, పక్కనే ఉన్న తారక్ అది మా సీతు అంటే అని అంటూ ఉంటే ఇస్మాయిల్ కూడా నవ్వుతూ ఉంటాడనమాట. అది అంత ఈజీ కాదు కదా, వాళ్ళ గోల్స్ని వాళ్ళు రీచ్ అవ్వాలంటే మా సీతు లాగా చాలా టాలెంట్ ఉండాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఇందు, మా సీతు లాస్ట్ 2 సెమిస్టర్స్లో తనే స్టేట్ ర్యాంకర్గా నిలిచింది అని అంటారు. ఇందు సీతునే చూస్తూ ఉంటుంది నమ్మలేనట్టుగా. ఎలా ఇవన్నీ బ్యాలెన్స్ చేయగలుగుతున్నా
అని అంటూ ఉంటుంది. లైఫ్లో ఎప్పుడు కూడా ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు అని అనుకుంటాను నేను. చదివాము అంటే ఒట్టి ఎగ్జామ్స్లో రాయడానికే చదివినట్టు కాదు, గోల్ని మనం రీచ్ అవ్వడానికి మనం చాలా కష్టపడాలి. అందుకే నా స్టడీ కంప్లీట్ అయిపోయేలోపు నా గోల్ని నేను రీచ్ అవ్వాలి. అప్పుడే నేను లైఫ్లో సక్సెస్ అయినట్టు, అప్పుడే నేను ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా నా కాళ్ళ మీద నేను నిలబడినట్టు అని అంటుంది. వావ్, దట్స్ గ్రేట్. నీ నుంచి నేను చాలా నేర్చుకోవాలి. యు ఆర్ ఏ మల్టీ టాలెంటెడ్ అని అంటుంది. పోడించాలు, క్లాస్కి పోదాం అని అంటుంది. సీతు ఎవరి పొగడ్తలు కూడా తీసుకోదన్నమాట. సాగర్ అలాగే సీతు ఇద్దరు కూడా టాపర్ ఆఫ్ ద క్లాస్ అనమాట. సో వాళ్ళ క్లాసెస్ అలా అయిపోతాయి. ఇంక అందరూ ఇంటికి వెళ్తారనమాట. ఇంకా సీతు ఇంక డైరెక్ట్గా రిషి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంకా హాల్లో చాలామంది ఉండడం చూసి అందరూ చూస్తూ ఉంటారు. అప్పుడే కార్తీక్ వాళ్ళ డిస్కషన్ మొత్తం జరుగుతూ ఉంటుందన్నమాట. చెప్పరా అని అంటూ ఉంటే, అది మమ్మీ అని అంటూ ఇంకా రమ్య దగ్గరికి వెళ్తాడనమాట. ఇంకా వసు వాళ్ళని చూస్తూ ఉంటుంది షాక్ అయిపోయి. సో నెక్స్ట్ ఏం జరగబోతుందో టుమారో చూద్దాము. అండ్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ముఖ్య ఛానల్. అలాగే మన సిరీస్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.